హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పూల మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఈరోజు మందార పూలు కొయ్యలేదండి, మొక్క నిండా ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉన్నాయండి మందార పూలు. చూడండి ఎంత బాగున్నాయో. దానిమ్మ తొక్కలతో మంచి లిక్విడ్ తయారు చేసుకుని పూల మొక్కలకి ఇచ్చేద్దాము. దానిమ్మ తొక్కలు 2-3 రోజులైందండి నానబెట్టి, బాగా నానిపోయాయి. దానిమ్మ తొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నానబెట్టుకోవాలి. మనం మిక్సీ వేసుకున్నప్పుడు ఈజీగా పేస్ట్ అయిపోతుందండి, ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే. అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని నానబెట్టుకోండి. రెండు మూడు రోజులు నానబెట్టడం వలన మంచి లిక్విడ్ తయారైందండి. చూడండి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ తొక్కల్ని మిక్సీ వేసుకుందాము. మనకి సమ్మర్లో మొక్క నిండా పూలు రావాలంటే మంచి మంచి లిక్విడ్స్ ఇవ్వాలండి. బలమైన లిక్విడ్స్ ఇవ్వాలి, రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి. ఇస్తేనే పూల మొక్కలు మొక్క నిండా పూలు పూస్తాయి. ఈ లిక్విడ్ పూల మొక్కలకి ఇవ్వడం వలన పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. బంచెస్ బంచెస్గా పూస్తాయండి. మొక్క నిండా పూలు వస్తాయి. పూల మొక్కలు కూడా సమ్మర్లో హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఇప్పుడు కిందకి వెళ్ళి మిక్సీ వేసుకొని వద్దాము. మెత్తగా మిక్సీ వేసాను. ఇలా మెత్తగా అవ్వాలండి, పేస్ట్ లాగా మెత్తగా వేసుకోవాలి. ఈ పేస్ట్ని ఈ లిక్విడ్లో కలుపుకుందాము. ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి పూల మొక్కలకి. బంచెస్ బంచెస్గా పూలు పూస్తాయి. పూల మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయండి ఈ లిక్విడ్కి. ఇప్పుడు ఈ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసుకుందాము. ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము వాటర్లో. 10 లీటర్ల బకెట్లు 2 తీసుకున్నానండి. 30 బకెట్ వాటర్ తీసుకున్నాను. లిక్విడ్ కలుపుకుందాము, డైల్యూట్ చేసుకుందాము. ఇందులో సగం పోస్తున్నాను. లిక్విడ్ని వాటర్ని కలుపుకుందాము. చూడండి ఎంత బాగా తయారైందో లిక్విడ్. కలర్ఫుల్గా ఉంది, ఎల్లో కలర్. ఇందులో కూడా కలుపుకుందాము.
ఈ లిక్విడ్ పూల మొక్కలకి ఇస్తే పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. పూల మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా ఉంటాయి. వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి. మనకి పూల మొక్కలు చూడటానికి కలకల్లాడుతూ ఉంటాయి. మొక్క నిండా పూలు ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనకి చాలా సంతోషంగా ఉంటుంది. చూడటానికి కూడా పూల మొక్కలు అందంగా ఉంటాయి గార్డెన్లో. అందుకని మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలి. ఈరోజు మనం దానిమ్మ తొక్కల లిక్విడ్ని పూల మొక్కలకి ఇచ్చేద్దాము. పూల మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి మొక్క నిండా పూలు ఎలా ఉన్నాయో. ఇలా మొక్క నిండా పూలు రావాలంటే మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి. ఒకటే రకం కాకుండా వారానికి 2 సార్లు రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలి. అప్పుడేనండి మొక్క నిండా పూలు వస్తాయి. మొక్క కూడా చూడటానికి అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుందండి. గార్డెన్లో లిక్విడ్ ఇస్తున్నాను. లిక్విడ్ని వింకాస్కి ఇచ్చేద్దాము. ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయండి వింకాస్. ఈ 3టికి ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఇది చూడండి చాలా చిన్న మొక్క, 2 రోజులైంది నాటి. పూలు చూడండి ఎలా వస్తుందో. ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి. ఈ 2టికి ఇచ్చేద్దాము. ఇదిగోండి వైట్ కూడా ఉంది ఇందులో. ఈ మొక్క చూడండి ఎలా పూస్తుందో. రెడ్ కలర్ ఇంకా ఈ మొక్క కూడా ఇస్తున్నా. మిల్లీకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. పొగడబంతికి ఇస్తున్నాను లిక్విడ్ని. చూడండి ఎట్లా పూస్తున్నాయో మొక్క నిండా పూలు. సమ్మర్లో కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇలా మొక్క నిండా పూలు ఉంటే మన గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. లిక్విడ్ ఇస్తున్నా. మిల్లి కొమ్మేసానండి. చూడండి ఎలా పోస్తుందో. మొక్క నిండా వచ్చాయి పూలు. లిక్విడ్ ఇస్తున్నా. ఈ మొక్క టెక్సాస్ అండి. మొక్కే అందంగా ఉంటుందండి. టెక్సాస్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క. లిక్విడ్ ఇస్తున్నా. ఈ మొక్క రెడ్ మిల్లీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో మొక్క నిండా పూలు. ఇంకా 4 రోజులు పోతే మొక్క కనపడదండి, అచ్చం పూలే కనిపిస్తాయి. మొక్క నిండా వస్తున్నాయి. రెడ్ కలర్ మిల్లీ అండి ఇది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ పూలు అయితే. చాలా బాగుంటాయండి. లిక్విడ్ ఇస్తున్నా. విరజాజికి ఇస్తున్నానండి లిక్విడ్ని. చూడండి అసలు కొమ్మ నిండా ఉన్నాయండి మొగ్గలు. పూలు కూడా బాగా వస్తున్నాయి. ఇంకా మొక్క నిండా రావాలి. లిక్విడ్ ఇస్తున్నాను. హెల్దీగా పచ్చగా ఉందండి విరజాజి. ఈ మొక్క రోజ్ మల్లె. పూలన్నీ కోసానండి. ఇంకా ఒక్కటి ఉంది. చూడండి ఎంత బాగుందో. ఒక్కటి ఉన్నా కూడా చాలా అందంగా ఉంది మొక్క. ఏ మొక్క అయినా పూలు ఉంటేనేనండి అందం. ఈ మొక్కకి ఇస్తున్నా లిక్విడ్. ఈ మొక్క నాటు గులాబీకి కూడా ఇచ్చేద్దాము. మీరు లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ఎండిపోయిన ఆకులు అవి ఉంటే తీసేయండి. మొగ్గలు వస్తున్నాయి. లిక్విడ్ ఇస్తున్నా.
ఇక్కడ చిన్న మల్లె మొక్క ఉందండి, ఇది నెక్స్ట్ ఇయర్ కానీ పూయదు. ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్. ఎడేనియం మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి ఎలా పూస్తుందో ఎడేనియం. మొక్క నిండా ఉన్నాయండి పూలు, అసలు ఆగకుండా పూస్తుంది ఎడేనియం. ఈ మొక్కకు లిక్విడ్ ఇస్తున్నా. పూలు కూడా పెద్ద సైజులో వస్తున్నాయండి, చాలా పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి. కలర్ కూడా నిండు పింక్ కలర్, చూడటానికి చాలా బాగుంటాయండి ఈ పూలు అయితే. ఇక్కడ వింకా ఉంది, వింకాకు కూడా ఇస్తున్నా. ఈ మొక్క డైసీ అండి, చూడండి ఎలా పూస్తుందో పూలు, గుత్తులు గుత్తులుగా పూస్తుందండి డైసీ కూడా. ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి, ఇంకా విచ్చుకోవాలండి పూలు. ఇక్కడ కూడా వస్తున్నాయి మొగ్గలు, మొక్క నిండా వస్తాయండి పూలు. ఇలా గడ్డి ఉంటే తీసేసుకోవాలి మొక్కలో. లిక్విడ్ ఇస్తున్నాను డైసీకి. కనకాంబరాలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి ఎలా పూస్తున్నాయో కనకాంబరాలు. పూలు బాగా పూస్తున్నాయండి, కానీ మొక్కలు మాత్రం ఎండకి డల్ అవుతున్నాయి. ఒకసారి పూల మొక్కలకి అన్నిటికీ అలోవెరా లిక్విడ్ ఇవ్వాలండి. ఇంకో మొగ్గు పూస్తున్నాను. ఈ మొక్క ఎడేనియం, చాలా పెద్ద మొక్క అండి ఇదైతే, బాగా వస్తుంది. మొక్క నిండా ఉన్నాయి పూలు. ఇది లైట్ కలర్ పింక్ అండి, ఆగకుండా పూస్తుందండి ఈ మొక్క కూడా. ఈ ఎడేనియం కూడా, ఎడేనియం మొక్కలు మాత్రం ఆగకుండా పూస్తున్నాయండి మన గార్డెన్లో. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి, మొక్క నిండా పూలు ఉంటే చాలా బాగున్నాయండి ఈ పూలు అయితే. గార్డెన్లోకి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందండి ఈ పూలను చూస్తుంటే. ఈ మొక్క టేబుల్ రోజా అండి, వైట్ కలర్ టేబుల్ రోజా, ముద్ద టేబుల్ రోజా అండి. ముద్దగా పూస్తాయి టేబుల్ రోజా. ఉదయం అయితే చాలా బాగుంటాయండి. చూడండి మొక్క నిండా పూసాయి. మొక్కంతా వచ్చాయండి పూలు. ఉదయం చాలా బాగుంది ఈ మొక్క అయితే. ఈ మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్. మందారం, బుల్లి మందారం అండి. మొక్క నిండా ఉన్నాయి పూలు. బుల్లి మందారానికి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి ఎలా పూసాయో. ఈ ఎండలకి వాడిపోలేదండి పూలు కూడా, చాలా బాగా వచ్చాయండి. రోజు దేవుడికి కోస్తున్నానండి, ఈరోజు కొయ్యలేదు, అందుకనే మీరు చూస్తున్నారు. లిక్విడ్ ఇస్తున్నాను బుల్లి మందారానికి. ఇది రెడ్ కలర్ మందారం అండి, చూడండి ఎలా పోస్తుందో, పెద్ద సైజులో పోస్తుంది. ఫుల్ రెడ్ కలర్ అండి, సైజు కూడా పెద్దది. దేవుడికి పెడితే చాలా అందంగా ఉంటాయండి ఈ మందారాలు అయితే. చూడండి మొక్క కూడా హెల్దీగా పచ్చగా ఉంది. లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్కకి. చూడండి మొగ్గలు, కొమ్మకి మొగ్గలేనండి, ఎన్ని పోస్తుందో ఈ మొక్క అయితే.
బ్యూటిఫుల్గా ఉంటాయండి మందారాలు మొక్క నిండా వచ్చినప్పుడు. ఈ మందారం పూలు కోసానండి, ఈరోజు ఇవి కొయ్యలేదు. చూడండి కొయ్యకపోతే ఎలా ఉంటాయో. లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్కకి. 2 మొగ్గులు ఇద్దాము. పెద్ద మొక్క కదండి, 2 ఇవ్వాలి. మీరు కూడా మీ పూల మొక్కలకి దానిమ్మ తొక్కల లిక్విడ్ని ట్రై చేయండి. మీ గార్డెన్లో మీ పూల మొక్కలు మొక్క నిండా పూలు పూస్తాయి. గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి, బంచెస్గా పూలు పూస్తాయి. ఈ లిక్విడ్కి మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి. ఈరోజు నేను దానిమ్మ తొక్కలతో లిక్విడ్ తయారు చేసి పూల మొక్కలకి ఇచ్చాను. చూడండి పూలు ఎలా పూస్తున్నాయో మన గార్డెన్లో. మీరు కూడా రకరకాల లిక్విడ్స్ తయారు చేసి పూల మొక్కలకి ఇవ్వండి. ఎండాకాలంలో కూడా మొక్క నిండా పూలు వస్తాయండి, గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి మన మొక్కలు. పచ్చగా హెల్దీగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి.